ఆత్మ సంబంధమైన ఒక నియమము ఇవ్వటం గురించి. a spiritual law about giving. ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. నిండు కొలతతో మనుషులు మీ ఒడిలో కొలుతురు. లూకా 6:38. గివ్ అండ్ ఇట్ విల్ బి గివెన్ టు యూ. మీరు ఇవ్వండి, మీకు తిరిగి ఇవ్వబడును. దేవుని బిడ్డలారా, ఈ నియమాన్ని మనము అనుసరించే దేవాలయానికి, దేవుని పరిచర్యకి, ఇతరులకి మనం ఇస్తుంటాం. మనం ఇస్తే మనకి ఇవ్వబడుతుందని దేవుడు చెప్తున్నారు. ఇది ఆయన ఇస్తారు అనే విషయం కాక, ఇట్స్ ప్రిన్సిపల్. అది స్పిరిచువల్ ప్రిన్సిపల్, దేవుడు పెట్టినటువంటి నియమం అది. కాబట్టి తప్పకుండా ఇస్తారు. కానీ ఆయన ఇస్తానన్నాడు కదా అని ఇవ్వటం కాదు. కృతజ్ఞతతో, ధారాళంగా, త్యాగపూర్వకంగా ఇవ్వాలి. మనం కృతజ్ఞతతో, ధారాళంగా, త్యాగపూర్వకంగా. ఒక ఆయన జీతం రాగానే క్యాల్కులేట్ చేస్తున్నాడు. ఏం బ్రదర్ క్యాల్కులేట్ చేస్తున్నారంటే, అదేనన్నయ్య గారు, దేవుడికి ఇవ్వాల్సినటువంటి కానుకను నేను క్యాల్కులేట్ చేస్తున్నానని చెప్పాడు. $636.75 లెక్క పెడుతున్నాడు. రఫ్గా ఎక్కువ కొంచెం ఆ $10, $100 రౌండ్ ఆఫ్ చేసేయచ్చు కదండి. దేవునికి ఇచ్చేటప్పుడు ధారాళంగా ఇవ్వాలి. దేవుని దగ్గర పొందుకునేటప్పుడు కూడా అలాగే ధారాళంగా పొందుకుంటాం. ఆయన తిరిగి ఇచ్చేటప్పుడు ఎలా ఇస్తానన్నాడంటే 30 వంతులు, 60 వంతులు, 100 వంతులు. అయితే ఈ నియమంలో, ఈ స్పిరిచువల్ లాలో ఒక చిన్న విషయం మనం మర్చిపోతుంటాం. చూడండి, ఏమంటున్నారంటే ఇయ్యుడి మీకు ఇయ్యబడును నిండు కొలతతో. అంటే ఎడ్జ్ వరకు కట్ చేసి కాదు, పొరులుతున్నటువంటి విధానంలో నింపేసి ఆ పైన కొండలా ఉంటుంది అన్నమాట. పైకి ఆ కొలత పాత్రలో నిండు కొలతతో మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీ ఒడిలో కొలుస్తారు. ఎందుకంటే మీ గిన్నె సరిపోదు, మీ చాట సరిపోదు, మీ ఎనపెట్టి సరిపోదు. మీ ఒడంతా నిండిపోతుందట. అంతగా మీకు కొలవబడుతుంది. మీరు ఎంత ఇస్తే అంత ధారాళంగా మీకు ఇవ్వబడుతుందని చెప్తున్నారు. కానీ ఓ చిన్న కిటుకు, అందులో రహస్యం ఏంటంటే, ఎవరిస్తారట? మనుషులు. మనం దేవుడికి ఇస్తే దేవుడు ఎవరి ద్వారా మనకిస్తారు? మనుషుల ద్వారా. ఎంత రహస్యం కదా. దేవుడు ఇస్తారు అని ఆకాశం వైపు చూస్తుంటాం. నిజమే, దేవుడు ఆకాశం నుండి కూడా కురిపించగలరు, ఆయన ఇష్టం. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మనుషులు నిండు కొలతతో ధారాళంగా మీ ఒడిలో కొలుస్తారట. ఒడిలో ఎందుకు కొలుస్తారు అంటే, ఒక కొలత నిండిపోయి వేసిన తర్వాత మళ్ళీ రెండో కొలత నిండిపోయి మళ్ళీ వేస్తారు. ఇక్కడ నిండిపోయి పొరులుతున్నట్టు మీకు ఇవ్వబడుతుంది అంటున్నారు. ఎవరిస్తారంటే మనుషులు ఇస్తారు. మనం ఇచ్చేటప్పుడు దేవుడికి ఇస్తున్నాం అనుకోవాలి, దేవుడికే ఇస్తున్నాం. సాధారణంగా మనము దేవాలయంలో దేవుని పరిచర్య నిమిత్తము ఆయన మన భుజాల మీద మోపినటువంటి బాధ్యత. ఎందుకంటే దేవాలయంలో నిత్యము నూనె ఉండాలి, దీపం ఆరకూడదు, పరిచర్య జరగాలి. కనుక ఆ బాధ్యత విశ్వాసులు, సంఘానికి వస్తున్నటువంటి విశ్వాసుల భుజాల మీద దేవుడు మోపారు. అయితే మరి నిరుపేదల అవసరతలు ఎవరు తీరుస్తారు? మనమే. మన సంఘానికి ఇస్తున్నాం కదా, వాళ్ళు ఇచ్చుకోవాలి. నో. మీరు అపోస్తుల కార్యాలు కానీ జాగ్రత్తగా చదివితే 2వ అధ్యాయం ఆఖరుకు వచ్చే వరకు, 3వ అధ్యాయం ఆఖరు కొన్ని వచనాలు కానీ చదివితే, వారు స్థిరాస్తులు అమ్ముకుని అపోస్తుల పాదాల దగ్గరికి తీసుకొచ్చేసి ఇచ్చేశారట. అప్పుడు
అపోస్తలులు సంఘంలో ఎవరికి అక్కరలో ఉంటే, ఎవరు అవసరతల్లో ఉంటే వారి అవసరతలు అపోస్తలుల ద్వారా తీర్చబడేది. మీరు తీసుకొస్తారా చెప్పండి? తీసుకురారు. మీరు ఇస్తున్న కొద్దిపాటు కానుకలు మరలా సంఘం బాధ్యత అంటారు. మంచిదండి, దేవుడు చూసుకుంటారు, మీరేం చెప్పనక్కర్లేదు, దేవుడు తప్పకుండా చూసుకుంటారు. మీరు చెప్తేనే ఆకాశ పక్షులు పోషిస్తున్నారా? మీరు చెప్తేనే పేదవారికి భోజనాలు పెడుతున్నారా దేవుడు? ఎందుకండి దేవుణ్ణి, దేవుని పరిచర్ని, సేవకుల్ని అలాగంటారు? మీరు అలాగ అనకూడదు, తప్పు. మీరు గొణుక్కుంటూ సణుక్కుంటూ ఇస్తే అది మీకు ఆశీర్వాదం కాదు. ధారాళంగా ఇవ్వండి, మీకు ఇవ్వబడుతుంది. మీ ఒడిలో కొలత లేనంత దేవుడు నిండు కొలతతో మీ ఒడిని నింపేస్తారు. నువ్వు ఇచ్చి చూడు అంటారు మలకీ గ్రంథం 3వ అధ్యాయంలో. నువ్వు ఇచ్చి చూడు, 8వ వచనం నుండి 11, 12 వచనాల వరకు ఉంటుంది. నువ్వు ఇచ్చి చూడు. నువ్వు ఇస్తే, నువ్వు నన్ను పరీక్షిస్తే నేనేం చేస్తానంటే ఆకాశవాక్యులు, ఐ విల్ ఓపెన్ ద విండోస్ ఆఫ్ హెవెన్. ఐ విల్ ఓపెన్ ద విండోస్ ఆఫ్ హెవెన్. ఆకాశానికి కిటికీలు ఉన్నాయి, ఆ కిటికీలని నేను తెరిచి నిన్ను ఆశీర్వాదాలతో నింపుతానంటున్నారు. దేవుణ్ణి పరీక్షిద్దామా? ఇచ్చి చూద్దామా? ఇవ్వండి, దేవుని ఆశీర్వాదాలు పొందుకోండి. పరిశుద్ధుడ ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఎప్పుడూ మేము అక్కరలో ఉంటున్నాం. ఈ దరిద్రపు స్పిరిట్, ద స్పిరిట్ ఆఫ్ పావర్టీ మమ్మల్ని వేధించి ఈ పేదరికంలోనే ఉంచేస్తుంది. ఎందుకంటే మా తాతగారు పేదరికంలో ఉండేవారు, వాళ్ళు కుమార్తె కుమారుడు పేదరికంలో ఉండేవారు, మా నాన్న అమ్మ కూడా పేదరికంలో ఉండేవారు, కనుక మేము కూడా పేదరికంలో ఉంటున్నాం. వంశపారంపరంగా మమ్మల్ని వెంబడిస్తున్నది ఏంటంటే ఈ పేదరికం. ఎప్పుడు అక్కర్లోనే, ఏదన్నా అవసరమైతే వెంటనే అప్పుకు పరిగెడతాం, కానీ ఉన్నప్పుడు జాగ్రత్త చేయము ప్రభా. ఉన్నదంతా తినకూడదని మీరు ఇచ్చిన దాంట్లో కొంత తిండికి కొంత ఆదాయం చేసుకుని కొంతేమో వెత్తాలని చెప్పాను. కనుక ప్రభా, పేదవారికి మేము ఏదైనా ధారాళంగా ఇచ్చినప్పుడు, విత్తినప్పుడు అది యెహోవాకి అప్పిచ్చుచున్నారు అని సామెతల్లో రాయబడిన మాట జ్ఞాపకం చేసుకుంటున్నాం. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మా మీద బాధ్యతను మోపినందుకు మీకు వందనాలు. మీ చేతులకు అప్పచెప్పుకుంటూ మా ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.